ఉదయం గుంటూరు జిల్లా పొన్నూరు నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఆలూరు రైల్వే గేటు సమీపంలో దుండగులు రైల్వేకి సంబంధించినటువంటి ఈ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించినటువంటి వైర్లు కటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిఘా వర్గాలు దీనిపైన ఆర్పిఎఫ్ పోలీసులతో పాటు జీపీఎఫ్ పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు ఇద్దరు నిందితుల్ని గుర్తించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రైల్వే ట్రాక్, ఈ ట్రాక్ దగ్గర నుంచే 500 మీటర్ల దూరంలో సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ దగ్గర ట్యాపింగ్ చేసి ఈ ట్రైన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అంశంగా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేయడంలో పోలీసులు గుర్తించారు. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేసేటటువంటి సమయంలో వాళ్ళపైన రాళ్లతో, అంటే ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళు తీసుకొని పోలీసుల మీద ఇసిరేసేటటువంటి ప్రయత్నం జరగడంతో పోలీసులు వారిపైన రివర్స్లో కాల్పులు జరపడం జరిగింది. అయితే అవన్నీ కూడా గాల్లో కాల్చి వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. అయితే దుండగులు మాత్రం ఇద్దరు తప్పించుకొని వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదంతా ఈ సిగ్నల్ ఒకసారి మనం చూడొచ్చు. ఇది అత్యంత వేగంగా వెళ్ళేటటువంటి రైల్వే ట్రాక్తో పాటు ఇది మొత్తం ఈ ట్రాక్ ఏదైతే ఉంటుందో అత్యంత రద్దీగా ఉండేటటువంటి ట్రాకు. ఇటు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటటువంటి రైళ్ళంతా కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటాయి. వందలాది ట్రైన్లు ఈ వే గుండా ప్రతిరోజు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ట్రైన్లు కూడా దీని గుండా వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే ఈ ట్రాకుల్ని దుండగులు తమ యొక్క దొంగతనాలకి ఒక వేదికగా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. రైల్వే సిగ్నల్ వ్యవస్థని మార్చేసి సిగ్నల్ ట్యాపింగ్ చేస్తే రెడ్ సిగ్నల్ కనుక పడితే, అంటే గ్రీన్ సిగ్నల్ అంటే లూప్ లైన్లో ఉన్నప్పటికీ కూడా రెడ్ సిగ్నల్ వేయడం వల్ల ఇదంతా ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక ట్రైన్ కూడా మూమెంట్ అవుతున్నటువంటి ఈ ట్రాక్ మీద ఈ సిగ్నల్ ఏదైతే ఉంటుందో దానికి ముందుగా సిగ్నల్, అంటే అక్కడ రెడ్ సిగ్నల్ మార్కుంటే కంపల్సరీగా వాళ్ళు ట్రాక్ మీద ఆపుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఉంటే వాళ్ళు మూమెంట్ అవుతారు. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఈ దుండగులు సిగ్నల్ వ్యవస్థని ట్యాపింగ్ చేసేసి దానిని మార్చేటటువంటి ప్రయత్నం చేసి ట్రైన్ యొక్క మూమెంట్ని స్లో చేయడం కానీ లేకపోతే పూర్తిగా ఆపివేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతో డ్రైవర్లు కొంత కన్ఫ్యూజన్లో పడతారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ డ్రైవర్లు అయితే మాత్రం ఈ సిగ్నల్ ఏదో ట్యాపింగ్ జరిగిందనే ఒక ఆలోచన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా రైల్వే అధికారులు చెప్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ సిగ్నల్ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎట్లా ఉంటుందని తెలియకపోతే మాత్రం వాళ్ళు అప్రమత్తం అయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టేటటువంటి పరిస్థితులు ఉండకపోవడంతో ట్రైన్ని స్టాప్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంతో ఈ సిగ్నల్ అనేది రెడ్ పడింది కాబట్టి మూమెంట్ లేదేమో అనుకుంటారు. అప్పుడు ఈ దుండగులు వచ్చి వాటిపైన ఏదైతే దొంగతనాలకు కానీ లేకపోతే దోపిడీలకి ఆ లోపలికి ఎంటర్ అయ్యి ట్రైన్లోకి ప్రయత్నం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఆలూరు రైల్వే స్టేషన్కి సంబంధించి ఈ రైల్వే గేటు దగ్గర ఇదంతా జరగడం జరిగింది. ఇది క్లాస్ సి సంబంధించినటువంటి రైల్వే గేటు. కంపల్సరీగా ఇక్కడ 2+ మ్యాన్ ఉంటారు. వీళ్ళు ఎవ్రీ 1 అవర్కి చెకింగ్ చేసుకుంటూ ఉంటారు. రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి అంశంలో అత్యంత రద్దీగా ఉండేటటువంటి ఈ రైల్వే ట్రాక్ మీద వందలాది ట్రైన్లు ప్రతి సెకండ్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రజెంట్ అయితే చూడొచ్చు మనం క్లాస్ సి సెన్సెస్ ఏదైతే ఉందో అది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి వీళ్ళకి ముందుగా కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కంపల్సరీగా వీళ్ళకి ఒక ఆర్డర్ ఉంటుంది, ఎప్పుడు ఏ ట్రైన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుందా సిగ్నల్ని? ఏం అడిగింది బాబు ట్యాపింగ్ చేసేది మనం చెప్పకూడదు కాదు, అంటే వీళ్ళు కట్ చేసి ఆ ట్రైన్ మూమెంట్ని మార్చేటటువంటి అవకాశాలు నిజంగానే ఉంటాయి. ఎందుకంటే చాలా టెక్నాలజికల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మార్చేటటువంటి అవకాశాలు ఉంటాయా అని. ఏం అడిగి చెప్పిన బాబు నేను చెప్పకూడదు, ప్లీజ్ చెప్పకూడదు. సరే, వీళ్ళైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకసారి మనం లోపల కూడా చూడొచ్చు వీళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. 24 గంటలు గేట్ వేసేటటువంటి ప్రయత్నంతో పాటు
ట్రైన్ మూమెంట్ వీళ్ళకి ఎవ్రీ సెకండ్ కూడా ఇక్కడ మూమెంట్ ఉంటూ ఉంటుంది. అంత అంత పక్కాగా ప్రణాళికగా ఉండేటటువంటి రైల్వే వ్యవస్థనే దుండగులు టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత వాళ్ళు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఉద్యోగులు కానీ లేకపోతే వ్యవస్థల్ని కూడా వాళ్ళు మెస్మరైజ్ చేసేసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనే విధంగా చెప్పచ్చు. గంటకి ఈ గేట్తో పాటు ట్రాక్ మ్యాన్లు ఉంటారు. ఆ ట్రాక్ మ్యాన్లు కూడా ట్రాక్ ఏ విధంగా ఉంది, ఆ ట్రాక్ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంటిమేషన్లు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మేనేజర్కి ప్రతి సెకండ్ కూడా అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఈ గేటు కనుక పడకపోతే కంపల్సరీగా ఈ గేటు పడే వరకు దాని మూమెంట్ను కూడా ఆపేటటువంటి ప్రయత్నం ఉంటుందనే విధంగా రైల్వే శాఖ నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ మొత్తం జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు అయితే అప్రమత్తం అవుతున్నా కూడా దుండగులు మాత్రం ఎక్కడో అక్కడ అంటే ఈ రైల్వే ట్రాక్లు ఇవే కాదు, సత్తెనపల్లి రూట్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా వరుసగా భయభ్రాంతులను అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా అప్పికట్ల దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ అంటే వాళ్ళు అక్కడ ట్రాక్ మీద ట్రైన్ ఆపి దోచుకునేటటువంటి ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండాలనే విధంగా ప్రయాణికులకు చెప్తున్నారు. ఎవరన్నా ఈ మధ్యలో ట్రైన్ లాగినటువంటి సమయంలో రైలు ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని నిలువరించేటటువంటి ప్రయత్నం ప్రయాణికులే చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, నిరుప్రోల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి.